ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. వాళ్ళు తయారు చేసిన తేజస్. దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఏదైనా సరే ప్రాథమిక దశలో నెగెటివ్ టాక్ వచ్చిందంటే పెద్ద ప్రమాదం. ఇప్పుడు రఫేల్ సక్సెస్ ఏంటంటే ప్రాథమిక నుంచి ఇప్పటిదాకా దొంగ ప్రచారాలు చేసి నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతవరకు కూలినటువంటి చరిత్ర లేకపోవడం. F-35, F-16 మన చేతిలో కూలాక మార్కెట్ ఎట్టా డౌన్ అయిందో చూసాం. మనం సొంత తయారీ తక్కువ బరువుతో అత్యంత వేగంగా అద్భుతమైనటువంటి రైడింగ్ సామర్థ్యం కలిగిందని చెప్పేసి తేజస్ గొప్పగా చెప్పుకుంటున్నాం. అది మన దేశపు మన DRDO తయారు చేసింది. దాన్ని ఫార్ములా దాన్ని అమల్లో పెట్టింది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. తెర చూస్తే దుబాయ్ షోలో కూలిపోయింది. మన పైలట్ అక్కడ ప్రాణాలు కోల్పోయారు. పైలట్ సయాల్ ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటిది ఆవేదన కలిగించే విషయం. గాల్లో విన్యాసాలు చేస్తూ కిందకి పడిపోతూ జరిగింది. వాస్తవంగా గత కొన్ని రోజుల నుంచి దాని మీద నీళ్లు సహజంగా లీక్ అవుతూ ఉంటుంటాయి. వాటిట్లో F-16లకి వీటికి కూడా లీక్ అవుతూ ఉంటాయి. ఆ నీళ్ళని కాస్త పెట్రోల్ లీక్ అది ఆయిల్ లీక్ అన్నటువంటి ప్రచారం పాకిస్తాన్, చైనా మీడియా చేసుకొచ్చింది. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరగడంతో ఓ రకంగా మన ఏది ఆయుధ వ్యాపారంలో అత్యంత పెద్ద దెబ్బ అని చెప్పాలి.